వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. లిక్విడిటీని తగ్గించొద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ను కోరింది. అవసరమైతే వడ్డీ రేట్లు పెంచమని ఎస్బీఐ సూచించింది. మరోపక్క రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలతో రూపాయి కోలుకుంటోంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సెబీకి మరిన్ని అధికారాలిచ్చింది. పేదరికంపై ప్రణాళికా సంఘం ఇచ్చిన అఫిడవిట్ దుమారం లేపుతోంది. పేదలను లెక్కించడంలో ప్లానింగ్ కమిషన్ తీసుకున్న గైడ్ లైన్స్ పై గ్రామీణాభివృద్ధి శాఖ విభేదించింది. దేశంలో పేదరికంపై ప్లానింగ్ కమిషన్ చెబుతున్నదేమిటి, వాస్తవం ఏమిటి అనే దానిపై ఫోకస్ స్టోరీ. బంగారం మళ్లీ తగ్గుతుందని మార్కెట్ ఎనలిస్టులు భరోసా ఇస్తున్నారు. ఈ వివరాలతో పాటు స్టాక్ మార్కెట్ల విశ్లేషణ, ఇన్వెస్ట్మెంట్లపై ఫైనాన్షియల్ ప్లానర్ సూచనలతో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. పేదరికంపై ప్లానింగ్ కమిషన్ కొత్త నిర్వచనం, అసంబద్ధ లెక్కలంటున్న ఆర్థిక రంగ నిపుణులు. అంతర్జాతీయంగా తగ్గుతున్న గిరాకీ, 23,000కు దిగిరానున్న పసిడి. అమ్మకాల ఒత్తిడిలో బ్యాంకింగ్ షేర్లు, 20,000 పాయింట్లు దిగువన సెన్సెక్స్. అర్బన్ యూత్ టార్గెట్ గా కొత్త స్మార్ట్ ఫోన్ Q5 ను లాంచ్ చేసిన బ్లాక్బెర్రీ. మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నది కేవలం 21% మంది మాత్రమే. ఈ గణాంకాలు చూసి దారిద్ర్యం తగ్గిన దేశంగా పురోగతి సాధిస్తోందని సంబరపడుతున్నారా? ఆగండి. సర్కారు లెక్కల ప్రకారం నగరంలో రోజుకు 33 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్న వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లేనట. నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు 33 రూపాయల ఖర్చుతో జీవించొచ్చా? కానీ గొప్పగా చెప్పుకునే ప్రణాళికా సంఘం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. వివాదాస్పదమవుతున్న ప్రణాళికా సంఘం రిపోర్టుపై ఈ వారం ఫోకస్ స్టోరీ. 30 రూపాయలతో కనీసం ఒక పూట కూడా తిండి తినలేం. అలాంటిది ఒక రోజుకు 30 రూపాయలు ఖర్చు పెడితే పేదవారు కాదని తేల్చేసింది ప్రణాళికా సంఘం. వాస్తవాలకు భిన్నంగా ఉన్న ఈ ప్రకటన ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతోంది. ప్రణాళికా సంఘం అంచనాలతో రికార్డుల్లో పేదవాళ్ల సంఖ్య తగ్గించొచ్చు, కానీ పేదరికాన్ని మాత్రం కాదని గ్రామీణాభివృద్ధి శాఖ విమర్శిస్తోంది. అంటే ఒక పూట తిని 2 పూటలు పస్తుండాలా లెక్కని ఒకరోజు 34 రూపాయలతో బతికి చూపిస్తే హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. బయటకు రండి, బయటకు వస్తే 34 రూపాయలు మేము తీసుకొచ్చి మేము వాళ్ళు చూపిస్తాం. వాళ్ళకి 34 రూపాయలు ఖర్చు పెట్టమనండి. పట్టణ ప్రాంతాల్లో రోజుకు 33 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 26 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు పేదల జాబితాలోకి రారని ప్రణాళికా సంఘం సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ సమర్పించింది. ఇదే ఇప్పుడు పెద్ద వివాదమవుతోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల సంఖ్య 40,70,00,000గా ప్రణాళికా సంఘం గణాంకాలను విడుదల చేసింది. దేశంలోని పేదవారి సంఖ్య 37% ఉండగా తాజా గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 21%కి తగ్గింది. అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించిన ప్రమాణాలు మాత్రం వాస్తవాలకు దూరంగా ఉన్నాయని జాతీయ సలహా కమిటీ విమర్శిస్తోంది. రోజుకు 33 రూపాయల ఖర్చుతో జూలోని జంతువులు కూడా బతకలేవని, అలాంటిది మనుషులు బతకవచ్చని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటోంది జాతీయ సలహా కమిటీ. రోజుకు 33 రూపాయలు, అంతకంటే తక్కువ ఖర్చు చేస్తున్న వారు పేదల కంటే అత్యంత పేదలుగా పరిగణించడంతో పాటు అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న వారిగా చూడాలే తప్ప దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారిగా చూడకూడదని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్లానింగ్ కమిషన్ లెక్కలు విమర్శలకు తావిస్తున్నాయి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను 33 రూపాయలతో కనీసం ఒకరోజు బతికి చూపించాలని రాజకీయ పార్టీలు సవాల్ చేస్తున్నాయి.
ప్రణాళికా సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేదరికంపై తీసుకున్న ప్రమాణాలన్నీ 1977లో రూపొందించినవి. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ సర్కార్ కనీసం ఆలోచించకుండా అవే ప్రమాణాలతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి శాతాన్ని లెక్కించడం భావ్యం కాదన్నది నిపుణుల వాదన. అప్పట్లో ప్రజలందరికీ ఆహారం అందివ్వాలనే ప్రధానోద్దేశంతోనే ఆ ప్రమాణాలు పాటించారని, ఇప్పుడు లక్ష్యాలు ఉన్నత స్థాయిలో ఉన్నందున టెండూల్కర్ కమిటీ ఆధారంగా వేస్తున్న లెక్కలు సరైనవి కావని ఆర్థిక రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు మూడింతలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం కూడా ఎక్కువే ఉంది. ఈ విషయాలను ప్లానింగ్ కమిషన్ పరిగణలోకి తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్ని రంగాల నిపుణుల నుంచి విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం పేదవారి సంఖ్య ఎక్కువగా చూయిస్తున్నారు. మరోపక్క పేదరికం లెక్కల వరకు వచ్చేసరికి మరో రకంగా గణాంకాలుంటున్నాయి. కనీస ఉపాధి హామీ పథకం, పేదరిక నిర్మూలన పథకాలకు నిధుల కేటాయింపులో పేదల లెక్కలు మరో రకంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ ప్రణాళికా సంఘం లెక్కలోకి తీసుకోకుండా సొంత లెక్కలు చెప్పడమే అసలు వివాదాలకు తావిస్తోంది. ఎఫ్డీఐల పరిమితి పెంచుతూ విదేశీ కంపెనీలకు అనుకూలమైన చట్టాలను తీసుకురావడం లాంటి నిర్ణయాలే తప్ప సామాన్యులకు సర్కారు నిర్ణయాల వల్ల ఒరిగిందేం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల పేరిట ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మేసి ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తున్న సర్కారు పేదరిక నిర్మూలనపై కూడా కనీస దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాలు, అగ్రరాజ్యాలతో సమాన హోదాలను పొందడం లాంటి వాటిపై ఉండే శ్రద్ధ సామాన్యుడి జీవన ప్రమాణాలను పెంచడంపై లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. గొప్పలకు పోకుండా పేదరికాన్ని నిర్మూలించి దేశాన్ని ప్రగతి బాటన నడిపించేలా చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. 25,000 స్థాయికి దిగివచ్చి 28,000కు పెరిగి 10 గ్రాముల బంగారం ధర మళ్లీ తగ్గే అవకాశాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ వర్గాలు. ఈ వివరాలతో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. తగ్గుతూ పెరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వారం రోజులుగా 28,000 రూపాయల స్థాయిలో కదలాడిన పుత్తడి 3 రోజుల క్రితం 27,000 రూపాయల స్థాయికి పడిపోయింది. మళ్లీ 28,000 రూపాయలకు పెరిగింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతుండటంతో బంగారం మళ్లీ దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గుతూ వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటంతో స్టిమ్యులస్ ప్యాకేజీలను అమెరికా ప్రభుత్వం ఆపేస్తుండటంతో సాధారణ ఇన్వెస్టర్లు గతంలో లాగా బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు తక్కువేనని బులియన్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $1,330లకు కాస్త అటు ఇటుగా ఉంది. ఇది $1,100లకు పడిపోయే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 59 రూపాయలుగా ఉంది. ఇదే స్థాయిలో రూపాయి విలువ స్థిరపడితే దేశీయ మార్కెట్లో బంగారం ధర 23,000 రూపాయలకు దిగివచ్చే అవకాశాలున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను నియంత్రిస్తోంది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం లభ్యత ప్రస్తుతం బాగా తగ్గింది. దీని కారణంగా తాత్కాలికంగా బంగారం ధర పెరిగినా మళ్లీ తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బులియన్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 28,350 రూపాయలు కాగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 26,900 రూపాయలు. కిలో వెండి ధర 41,600 రూపాయలు. ఇకపై
హౌసింగ్, వెహికల్ లోన్స్ తీసుకునేవారు ముందస్తు తేదీలతో బ్యాంకులకు చెక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రుణ వాయిదాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో వసూలు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీసులు ఉన్న చోట ఈ పద్ధతిని పాటించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. ఎలక్ట్రానిక్ బదిలీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. ఈసీఎస్ సదుపాయం లేని చోటు సిటీఎస్ 2010 ప్రమాణాలతో కూడిన చెక్కులనే జారీ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు సోదాలు, ఆస్తుల జప్తు, అరెస్టు, డిఫాల్టర్లను నిర్బంధంలోకి తీసుకోవడం లాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం సెబీకి దక్కింది. ఏడాదికి 5 లక్షల వరకు జీతం సంపాదిస్తున్న వారంతా ఇక ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సిందే. గత 2 ఏళ్లు భిన్నంగా అదర్ సోర్సెస్ నుంచి 10,000 రూపాయల ఆదాయంతో పాటు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు జీతంగా తీసుకుంటున్న వారందరూ 2012-13 అసెస్మెంట్ ఇయర్ నుంచి ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. ఈ రిటర్న్స్ ను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే చేయాలని సిబిడిటి ఆదేశాలు జారీ చేసింది. ఎల్జీ కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో పేరిట ఈ మొబైల్ ను లాంచ్ చేసింది. 5.5 ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 1.7 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఈ మొబైల్ ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ జెల్లీ బీన్, డ్యూయల్ రికార్డింగ్, క్యూ రిమోట్ ఫీచర్స్ ఈ మొబైల్ సొంతమని ఎల్జీ బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. హై ఎండ్ మోడల్స్ లో ఉన్న బ్లాక్ బెర్రీ Z10, శాంసంగ్ నోట్ 2, సోనీ ఎక్స్పీరియా జీ మొబైళ్లకు పోటీగా లాంచ్ చేసిన జీ ప్రో ధర 42,000 రూపాయలు. సాఫ్ట్వేర్ పార్కులతో పాటు హార్డ్వేర్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హార్డ్వేర్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో దాదాపు 1000 ఎకరాల భూమిని హార్డ్వేర్ పరిశ్రమ కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ కంపెనీ ఇంటర్గేట్ టెక్నాలజీస్ రూపొందించిన 7 ఉత్పత్తులను ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 3M కంపెనీ వాటర్ ప్యూరిఫైయింగ్ ప్రొడక్ట్స్ ను కాస్మో డ్యూరబుల్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా మార్కెట్లోకి లాంచ్ చేసింది. వీటిని టాప్ కు కనెక్షన్ ఇవ్వటం ద్వారా నీటిని ప్యూరిఫై చేసి సాఫ్ట్ వాటర్ అందిస్తుందని 3M కంపెనీ తెలిపింది. టాప్ లో వచ్చే హాట్ వాటర్ ద్వారా స్కిన్ ఎలర్జీస్, నల్లాలు పాడవటం లాంటి సమస్యలను 3M ప్రొడక్ట్స్ అరికడతాయని సంస్థ తెలిపింది. వాడకాన్ని బట్టి ప్లాంటును అమర్చుకోవాల్సి ఉంటుందని, 4 బాత్రూంలకు కలిపి ఒకే ప్యూరిఫైయర్ కనెక్షన్ సరిపోతుందని చెప్పారు. వీటి ధర వేరియంట్ ను బట్టి 7,000 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు ఉంది. ఈ వారం టాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసి 2 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. వచ్చే వారం రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ రివ్యూ నేపథ్యంలో మార్కెట్లు గమనం ఎలా ఉంటుందనే దానిపై అనలిస్టుల సూచనలు ఏమిటో మార్కెట్ పల్స్ లో తెలుసుకుందాం. రూపాయిని రక్షించే భాగంలో మంగళవారం రాత్రి రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి డెసిషన్ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా బ్యాంకింగ్ స్క్రిప్ట్ని ఒక్కసారిగా కుదేలుపరిచింది. ఎక్కడో ఒకడ సపోర్ట్ వస్తుంది, ఏదో విధంగా బ్యాంకింగ్ స్క్రిప్ట్స్ కొద్దిగా కోలుకుంటాయి అన్నటువంటి ఊహ వచ్చిన తక్షణం మళ్ళీ విపరీతంగా అమ్మకాల ఒత్తిడి వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, అంటే పిఎస్యు బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏ బ్యాంక్స్ అయినా సరే విపరీతమైనటువంటి ఒత్తిడి వల్ల మార్కెట్లు దిగాలు పడ్డాయి. ఒక్కసారిగా ముదుపర్లంతా కూడాను ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేశారు. కేవలము మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి నిర్ణయాలు, తర్వాత రాజకీయ అనిశ్చితి, ఈ 2 కారణాల వల్ల మార్కెట్లు విపరీతంగా పడిపోతున్నాయి. అంటే ఎఫ్ఐఐస్ కానీ, లోకల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ పెరిగినప్పుడల్లా అమ్ము, ఇప్పుడిప్పుడే ఎగబడి కొననక్కర్లేదు అన్నటువంటి ధోరణితో మార్కెట్ ముందుకు సాగుతోంది. అందుకనే క్రితం వారంతో పోల్చుకుంటే
ఈ రోజుకి మార్కెట్ సుమారుగా 2.5% నష్టపోయింది. బ్యాంకింగ్ నిఫ్టీ అయితే సుమారుగా 4% దాకా నష్టపోవడం జరిగింది. కొన్ని కంపెనీల్లో మంచి రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా మార్కెట్ ఊతం ఇవ్వనందువల్ల వల్ల పెద్దగా అవి కూడా ఏం పెరగలేదు. ఏది ఏమైనప్పటికీ మార్కెట్లు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాకుండా స్టాక్ స్పెసిఫిక్గా మూవ్ అవుతుండడం కొంచెం కనిపించింది. కొని ఇన్వెస్ట్ చేసి లాభపడదాము అన్నటువంటి ధోరణి ఎక్కడా కూడా కనిపించలేదు. మధ్యలో మార్కెట్ ఒకరోజు పెరిగినప్పటికీ అది కేవలం షార్ట్ కవరింగ్ వల్ల, అంటే టెక్నికల్గా షార్ట్ కవరింగ్ వల్ల పెరగడమే కానీ కొనుగోళ్ల వల్ల మార్కెట్ పెరగలేదు. వచ్చే వారము ఆర్బీఐ క్రెడిట్ పాలసీ 31వ తారీఖు ఏ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది, ముఖ్యంగా నిర్ణయాల కంటే ఏ విధమైనటువంటి అభిప్రాయము ఆర్బీఐ ఈ యొక్క ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అనిశ్చితి మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అన్నటువంటిదే చాలా కీలకమైనటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ వచ్చే వారంలో నిఫ్టీ 5,850 దగ్గర కనుక సపోర్ట్ తీసుకోకపోతే మళ్ళీ 5,750 దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుత లెవెల్ నుంచి మార్కెట్టు పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువనే కనిపిస్తున్నాయి. కాబట్టి మదుపర్లు ఎగబడి కొననక్కర్లేదు. ఒక్క ఐటీ స్టాక్స్ తప్పనిచ్చి బ్యాంకింగ్లో కానీ, స్టీల్లో కానీ, సిమెంటులో కానీ పెద్దగా కొనుగోళ్లు కనిపించకపోవచ్చు. కాబట్టి చిన్న మదుపుదారులు అయితే ఇంట్రాడే చేసుకొని బయటపడడం మంచిది. కొద్దిగా మంచి రిజల్ట్స్ వచ్చినటువంటి మారుతి కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ కొద్దిగా కొనుక్కొని అట్టు పెట్టుకోవచ్చు. మళ్ళీ 4% నుంచి 5% కంటే ఈ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ రావు. వచ్చిన వెంటనే అమ్మేయండి, మళ్ళీ ఎప్పుడైనా సరే కింద పడినప్పుడు కొనుక్కోవచ్చు. ఎక్కడ దొరకదో, మార్కెట్ ఎక్కడ పెరిగిపోతుందో అని ఎగబడి కొననక్కర్లేదు. వచ్చే వారం మ్యాక్సిమం కంపెనీస్ యొక్క ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. క్రెడిట్ పాలసీ కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో విపరీతమైనటువంటి వలాటిలిటీ ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బ్లాక్బెర్రీ నుండి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అర్బన్ యూత్ని టార్గెట్ చేసుకుని లాంచ్ చేసిన బ్లాక్బెర్రీ Q5 ఫ్యూచర్స్ యూనిక్గా ఉన్నాయంటోంది బ్లాక్బెర్రీ. Q5లోని స్పెషల్ ఫ్యూచర్స్ అండ్ అప్లికేషన్స్ ఈ వారం బ్రాండ్ న్యూలో. అఫీషియల్ లుక్ నిచ్చే బ్లాక్బెర్రీ మొబైల్ అంటే అందరికీ ఇష్టమే. ఈ వారం కొత్తగా Q5 పేరిట మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది బ్లాక్బెర్రీ. అర్బన్ యూత్ టార్గెట్ గా ఈ మొబైల్ ని లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. యూత్ కి నచ్చాలంటే చాలానే యూనిక్ ఫీచర్స్ ఉండాలి కాబట్టి వాటికేం కొదవ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా మొబైల్ డిజైన్ చేసినట్లు చెబుతోంది బ్లాక్బెర్రీ. 3.1 TFT LCD టచ్ స్క్రీన్ తో పాటు క్విడీ కీప్యాడ్ తో స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తోంది Q5. స్మూత్ కీప్యాడ్ తో పవర్ బటన్, సిమ్ అండ్ మెమొరీ స్లాట్ తో సింపుల్ గా హార్డ్వేర్ డిజైన్ చేశారు. మల్టీ విండో టాస్కింగ్ ద్వారా ఒకేసారి 8 అప్లికేషన్లను మినిమైజ్ చేసుకుని రన్నింగ్ మోడ్ లో చూడవచ్చు. వేరే అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు కూడా స్క్రీన్ ని ఒక్కసారి స్వైప్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ని చెక్ చేసుకోవచ్చు. LCD లైట్ బ్లింక్ అవుతూ నోటిఫికేషన్ ఇండికేషన్ చూపిస్తోంది. కరెంట్ ఆప్షన్ వాడుతూనే మెయిల్, మెసేజెస్ లాంటివి సులువుగా చూసుకునే ఆప్షన్స్ ఈ మొబైల్ కి హైలైట్. ఇక అప్లికేషన్స్ విషయానికి వస్తే బ్లాక్బెర్రీ హబ్ ద్వారా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ ఇలా ప్రతిదీ స్పెషల్ విండో ఓపెన్ చేయకుండా బ్లాక్బెర్రీ హబ్ ద్వారా అన్నిట్లో రిప్లై ఇవ్వచ్చు. బ్రౌజర్ స్పీడ్ కూడా చాలా హై స్పీడ్ లో ఉండడం మరో ప్రత్యేకత. ఫైల్స్ ని చాలా ఫాస్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. HTML5 క్యాపబిలిటీతో యాప్స్ ని డౌన్లోడ్ చేయకుండానే బఫర్ అవ్వకుండా కంటిన్యూగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ కూడా ఇతర అప్లికేషన్స్ వాడుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు యాడ్స్, పోపప్స్ లేకుండా మనకు నచ్చిన ఆర్టికల్ ని చూడవచ్చు.
కీప్యాడ్లో ఆర్ బటన్ ప్రెస్ చేస్తే చాలు రీడర్ మోడ్లోకి వెళ్ళి మనం చదవాలనుకున్న ఆర్టికల్ ఓపెన్ అయిపోతుంది. 5 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డి కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో Q5 ఇమేజ్ క్లారిటీ చాలా బాగుంది. మెసేజెస్, మెయిల్స్ కి రిప్లై ఇవ్వాలంటే డైరెక్ట్ గా కీప్యాడ్ తో ఈమెయిల్ ఆర్ మెసేజ్ అని టైప్ చేసి మనం రిప్లై ఇవ్వాలనుకున్న వారి స్పెల్లింగ్ 2 లెటర్స్ టైప్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా వారి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. దీంతో నెంబర్, నేమ్ వెతికి రిప్లై చేసే టైం సేవ్ అవుతుంది. ప్రతి అప్లికేషన్ కి సింగిల్ టైప్ ద్వారా కనెక్ట్ కావచ్చు. బ్లాక్బెర్రీ వరల్డ్ ద్వారా మనకి నచ్చిన అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్క్ మోడ్, పర్సనల్ మోడ్ అనే అప్లికేషన్ ఈ మొబైల్లో మరో ప్రత్యేకత. వర్క్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఆఫీస్ వర్క్ కి సంబంధించిన యాప్స్ మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇక పర్సనల్ మోడ్ లో ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడుకోవచ్చు. యూత్ కి నచ్చేలా డిజైన్ చేసిన బ్లాక్బెర్రీ Q5 3 కలర్లలో అందుబాటులో ఉంది. రెడ్, బ్లాక్ అండ్ వైట్ కలర్ లో అట్రాక్టివ్ గా మార్కెట్ లో హల్చల్ చేస్తోంది. బ్లాక్బెర్రీ Q5 మొబైల్ ధర దాదాపు 25,000 రూపాయలు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు చిన్న చిన్న తప్పులను అవాయిడ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్స్. ఆ ఆఫర్లకు ఆశపడకుండా పూర్తి ప్రొఫైల్ చూశాకే ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. స్టాక్ మార్కెట్లో చేసే కామన్ మిస్టేక్స్ పై ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న ఇస్తున్న సూచనలు, సలహాలు ఈ వారం మన టిప్లో చూద్దాం. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొన్ని కామన్గా చేసే మిస్టేక్స్ ఉంటాయి. అవి కనుక అవాయిడ్ చేయగలిగితే కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే మన ఉన్న టెక్నాలజీ ప్రకారం రోజు మనకి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ స్టాక్ టిప్స్ చాలామంది అవి ఇవి వింటూ ఉంటాం. సో ఆ విన్నవన్నీ కూడా మనం అన్నీ కొనేసి యాక్ట్ చేసే బదులు దాని గురించి స్టడీ చేసి ఒకసారి అది కరెక్ట్ కంపెనీయా కాదా, మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచించి డెసిషన్ తీసుకుంటే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే కామన్ మిస్టేక్ చేసేది తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్స్ అంటే 10-20 రూపీస్ అలా చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ని కొనుక్కొని అండ్ ఎక్కువ ప్రైస్ ఉన్నాయి అనుకొని 1000 రూపీస్ అండ్ ఆ పైన ఉన్న స్టాక్స్ని చాలామంది వదిలేయటం జరుగుతుంది. కానీ అలా మనం తక్కువ ప్రైస్, ఎక్కువ ప్రైస్ అని మంచి స్టాక్ కాదు అని అంచనా వేయలేము. సో ఆ కంపెనీ పనితీరుని మనం స్టడీ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాము. అట్లాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదైనా స్టాక్లో ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయిన అంటే కొన్ని రోజులకే కొంచెం ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే కనుక 10-20% ప్రాఫిట్కే ఎగ్జిట్ అవుతారు. అంటే అమ్మేసి బయటకు వచ్చేస్తారనమాట. ఇంకా అలాగే వైస్ వర్సా ఏం జరుగుతుందంటే లాస్ వచ్చిన స్టాక్లో ఇంకెక్కువ కాలం కొనసాగడం జరుగుతుంది. అంటే లాస్ వచ్చినా కూడా ఇంకొంచెం మళ్ళీ మన రేట్ మనకు వస్తుందేమో అన్న ఉద్దేశంతో కూడా కొంతమంది వెయిట్ చేస్తుంటారు. సో అట్లు లాస్ ఎక్కువ అవుతుంది అండ్ మంచి స్టాక్ని తొందరగా ఎగ్జిట్ అయితే కనుక మనకు దాంట్లో అంటే ఎక్కువ ప్రాఫిట్స్ కూడా మనం అందుకోలేము, తొందరగా ఎగ్జిట్ అయిపోతాము. సో అది కూడా మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. కొంతమంది అన్నీ వింటూ ఉంటారు, ఈ స్టాక్ బాగుంది, స్టడీ చేశారు, అన్నీ చేస్తారు, బట్ దాంట్లో యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ స్టాక్ ఎంతలో కొనాలేదని రైట్ టైంలో మనం డెసిషన్ తీసుకొని అంటే ఇప్పుడు కరెక్ట్గా ఉన్న ప్రైస్, ఇప్పుడు మనం స్టడీ చేసాం దాని గురించి, సో స్టడీ చేసిన వెంటనే ఎంతో కొంత యాక్ట్ చేస్తే కనుక మనకు బెనిఫిట్ ఉంటుంది. అదే స్టడీ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఆగితే ఈలోపే దాని ప్రైస్ మళ్ళీ పెరిగిపోతే మనకి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక షేర్ కొన్నాక అది ప్రైస్ తగ్గిందంటే అంటే మనం ఒక స్టాప్ లాస్ అంటూ పెట్టుకొని దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అలా కాకుండా ఏం చేస్తారంటే తగ్గింది కదా ఇంకొద్దిగా కొన్ని యావరేజ్ చేద్దాం అనేది జరుగుతుంది. సో అలా ఇంకా కిందకి వెళ్ళే స్టాక్ని ఇంకెక్కువ పోగు చేసుకుంటారు, ఇంకెక్కువ లాసెస్లోకి వెళ్తుంది. సో అలా చేయకుండా ఎంతవరకు మనం రిస్క్ తీసుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకొని ఇంకా మనం 10% తగ్గితే కనుక ఇంకా దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయాలి, లేకపోతే 20% మ్యాక్సిమం అలా ఎంతో కొంత అమౌంట్ లిమిట్ అంటూ మనం డౌన్ సైడ్ పెట్టుకోవాలి. అలాగే ఇంకా పైకి వెళ్ళినా కూడా ఇంకా మనం స్టాప్ లాస్ అది మార్చుకుంటూ ఉండాలి. అది 10 రూపీస్ పెరిగింది, 20 రూపీస్ పెరిగింది అనుకోండి, సో మన స్టాప్ లాస్ ఇంకొంచెం తగ్గించుకొని ఆ ప్రైస్ కంటే మన కొన్న ప్రైస్ కంటే పెంచి పెట్టుకోవాలి. ఇవన్నీ టిప్స్ కనుక యూజువల్గా అంటే ఫాలో అయ్యి ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మనకు లాసెస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.